పితా పుత్ర పవిత్రాత్మ నామమునా తిరుహృదయమా నీ తిరుగాయాలలో మమ్ము దాచుకోవయ్యా. గాయపడి బల్లముతో పొడువబడిన నీ తిరుహృదయమును తోమాకు చూపించినట్లు మేము కూడా దర్శనం చూచి నిన్ను తాకి ఈ పవిత్రమైనటువంటి మొదటి శుక్రవారం మమ్ములను మా కుటుంబ సభ్యులను ప్రపంచమంతటినీ నీ తిరుగాయాలలో దాచుకోదేవా. శరణం శరణం. పునీత తోమా గారిని మాకిచ్చిన నీ తిరుపాదాలకే శరణం. మొట్టమొదటిగా మీ అందరికీ పునీత తోమా గారి యొక్క పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈరోజు 1911వ రోజునకు మన ఈ కరుణ జపమాల చేరుతుంది. దేవుడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఒకసారి లెక్కించలేని దీవెనలకు వందనాలు అర్పిస్తూ, మొదటి శుక్రవారం అంటేనే యేసు తిరుహృదయానికి అర్పించవలసిన గొప్ప దినం. రండి, మనలను, మన కుటుంబాలను, మనం నూతనంగా కడుతున్నటువంటి సెంటర్ని, ప్రపంచాన్ని, మనలను నమ్మి ప్రతిరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను యేసు తిరుహృదయానికి అర్పిస్తూ దివ్య మందస్సం మన మధ్యలోని స్థాపించబడుతుండగా ఆ మందస్సం వైపు చూస్తూ దేవుని ఆరాధిద్దాం. లెట్స్ కాన్సక్రేట్ అవర్ సెల్వ్స్ ఆన్ దిస్ డే, the first Friday, to the Sacred Heart of Jesus. Ourselves, our families, especially our newly built building that is going on, the Retreat Center, Retreat Center in Tamil Nadu, and all of us, those who are participating in this wonderful mercy chaplet every day 3 o'clock. Today also we celebrate the feast of Saint Thomas the Apostle. I wish all of you very happy feast today. మీ అందరికీ పునీత తోమా గారు అపోస్తలుడు పండుగ స్తోత్రములు తెలియజేస్తూ దివ్య సప్రసాదం స్థాపించబడుతుండగా భక్తితో దివ్య ఆ మోమును చూచి ఆరాధించడానికి మోకరించి ప్రభుని ఆహ్వానిస్తాము. చేతులు జోడించి శ్రీరాము వనచి దేవా నిన్నే పొగడెదా, దేవా స్తుతి మహిమ ఆరాధనా, స్తుతి మహిమ ఆరాధనా, స్తుతి నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో ఉన్నాం. దేవుని యొక్క అభిషేక ఆశీర్వాదాన్ని నేను అనుభవిస్తున్నాను, మీరు కూడా అనుభవించాలని ఆహ్వానిస్తున్నాను. భక్తితో మనం ప్రార్థించుకుందాం. ఈరోజు అనేక మంది ముందుకొచ్చి
ఈ ప్రోగ్రాంలో ఈ పవిత్రమైనటువంటి కరుణ జపమాలలో దేవుని యొక్క దీవెనలు పొందాలని ఆశిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మన మధ్యలో ఇక్కడ సేవ చేయటానికి వచ్చినటువంటి జస్వంత్ తన యొక్క తమ్ముడు సిరిల్ తన యొక్క పుట్టినరోజును ఈరోజు కొనియాడుతున్నాడు. సిరిల్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. నీ అన్నయ్య మాతో పాటు సేవలో ఉన్నాడు, కావున ఆయన ఎదిగి మీరు ఎదిగి మీ కుటుంబ సభ్యులందరూ కూడా దీవించబడాలని ఆశిస్తున్నాను. అలాగే నాతో పాటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వదిలిపెట్టి ఇక్కడ సేవ చేసిన ఈ బిడ్డలను కూడా వారి కుటుంబాలను కూడా యేసు తిరుహృదయానికి అర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. చాలాసార్లు నా కుటుంబం గురించి తలంచడానికి కూడా టైం ఉండదు, కానీ ఇక్కడే ఉన్నాను. అందువలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరినీ ప్రభు దీవించమని, అలాగే మన మీద ఆధారపడి ఆధ్యాత్మిక కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూప్ వారందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించమని, ఈరోజు మనం జరుపుతున్న ఈ మొదటి శుక్రవార ప్రార్థన మరియు ఆదివారం సాయం సమయం 7 గంటలకు ఉద్యోగ విషయంలో అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రజలు సిద్ధపడుతున్న పరిశుద్ధ గడియలో వారికి మంచి జాబ్ లభించాలని కూడా జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్నవారు, మరి ముఖ్యంగా 5వ గుర్తులో మనం అర్పిస్తున్న అనేక విన్నపాలు ఇవన్నింటిని కూడా ప్రభు తిరుపాదములు అర్పిస్తూ పునీత తోమా గారి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుతూ భక్తితో ఈరోజు కరుణ జపమాలను ప్రారంభిస్తాం. స్పందన శరత్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా దేవుని దీవెనలు మరియు దివ్య కారుణ్యమూర్తికి వందనాలు చెల్లిస్తున్నామని, దేవుడు ఇచ్చిన మా బిడ్డ ఎవిన్ రెడ్డికి విశ్వాసం, ఆరోగ్యం, విజ్ఞానం దయచేయమని కోరుతున్నామని, మేము నూతన గృహం కొనుక్కోవటానికి దేవుని కృపను మార్గమును తెరవమని, అక్టోబర్ 26, 2026 లోపు మాకు టర్నింగ్ పాయింట్ దేవుడు అనుగ్రహిస్తాడని మేము విశ్వాసంతో ఈ కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నారు. స్పందన శరత్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఈరోజు రాహుల్ జన్మదినోత్సవం జరుపుకొనిచుండగా ప్రభు తన జ్ఞానముతో ఇంకా అధికముగా నింపి ఆ బిడ్డ చేస్తున్న జాబ్లో పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి నడిపించాలని, ఫాదర్ సిరిల్ గారు నూతనంగా నిర్మిస్తున్న 26 రిట్రీట్ సెంటర్ని దీవించి త్వరగా పనులు కంప్లీట్ అయ్యి ఓపెన్ అయ్యేటట్టు, మరియు ఫాదర్ సిరిల్ గారు బృందంలోని వారందరినీ దీవించమని కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నారు. రాహుల్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే లెనిన్ ఫర్ బ్లెస్సింగ్ అండ్ ప్రొటెక్షన్ ఆన్ అవర్ చిల్డ్రన్ అండ్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఆల్ హర్డిల్స్ అండ్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ డెంటల్ కోర్స్. ఈ కారుణ్య జపాన్ని సమర్పిస్తున్న వారు రాజు మరియు లారా. అల్లం జోసఫ్ రెడ్డి శౌర్యులు దేవుడు చేసిన మేలులకు స్తోత్రముగాను చేయుచున్న పనులలో రాకపోకలలో దేవుని కాపుదల భద్రత దయచేయమని, సౌమిత్ రెడ్డికి బంగారు భవిష్యత్తు దయచేయమని, మరియు ఫాదర్ సిరిల్ గారిని వారి బృందమును తమిళనాడులో వారు చేయబో సేవలో వారికి దేవుడు తోడే ఉండి నడిపించమని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. పవన్ తేజ వ్యాపారం అభివృద్ధి కోసం దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని, అనుకున్న అన్ని పనులు మంచిగా జరుగునట్లుగా, భూమి స్థలం మంచి రేటుకు అమ్ముడుపోవాలని, USA ఉన్న తన కోడలు నిహారికకు మంచి జాబ్ వచ్చినట్లుగా, కిషోర్కి మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల సంరక్షణ కోసం, లలితకు మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందమునకు మంచి ఆరోగ్యం, నూతనంగా కడుతున్న స్థలం సెంటర్ను ప్రభు దీవించాలని కారుణ్య జపాన్ని సమర్పిస్తున్న వారు లలిత కుటుంబం. సలిబిండ్ల జయపాల్ రెడ్డి పావని కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారు నడిపించే హాస్టల్ బిజినెస్ దేవుడు దండిగా దీవించమని, రిత్విక్, సాత్విక్ వారి పిల్లలు దేవుడు బంగారు భవిష్యత్తును దయచేయమని, వారి కుటుంబంలో పక్షవాతంతో బాధపడుతున్న నక్షత్రమ్మకు ప్రభు మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబంలో అనుకున్న తలములు నెరవేరినట్లుగా ఈ కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, నేను ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వ ఉద్యోగిని. మా యొక్క ప్రమోషన్ కోసం ఫైల్ పెడుతుండగా ఆటంకం వస్తున్నాయి. ఈ జూలై 3 లోపల అవ్వకపోతే మళ్ళీ చాలా కాలం వచ్చేటట్టు ఆటంకములు అన్నీ తొలగిపోయి ఈరోజు ఫైల్ ప్రాసెస్ అయ్యేటట్టు, జూలై 3కి ప్రమోషన్ ఫైల్ అప్రూవల్ అయ్యేటట్టు, మరియు నాకు సురక్షితమైన ప్లేస్లో పోస్టింగ్ వచ్చేటట్టు దేవుని కృపకే సమర్పిస్తున్న వారు శ్రీదేవి.
మక్కువ అభిలాష్ మౌనికకు మంచి వీసా స్పాన్సర్షిప్ త్వరగా రావాలని, వీసా ప్రాసెస్ త్వరగా జరగాలని, ఈ వారంలో ఒక అద్భుతాన్ని దయచేయమని సాక్షిగా మారాలని ఈ కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నారు. రజని ప్రశాంత్ జీవితంలో పాటిబండ్ల లావణ్యకి దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా యూనివర్సిటీలో గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా మరియు సబ్మిట్ చేసిన డిఎస్టి గవర్నమెంట్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యేటట్లుగా జసింత రిత్విక్కి మంచి ఆరోగ్యం కోసం ఈ కారుని జపాన్ని సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, నా పేరు జసింత. దేవుడు నా కుటుంబమునకు చూపిన అపారమైన కరుణను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. నేను పుట్టకతోనే గుండెలో రంధ్రం, హోల్ ఇన్ ద హార్ట్ అనే సమస్యతో జన్మించాను. అయినప్పటికీ దేవుని అపారమైన కృప వలన ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొని ప్రార్థించడం ద్వారా ఇప్పటి వరకు ఎలాంటి వైద్య చికిత్స చేయించుకోకుండా ప్రభు నన్ను బ్రతికిస్తున్నాడు. దేవుని కృప డిఎంఐ ద్వారా మాకు లభించిన ఆశీర్వాదాలకై కృతజ్ఞతగా మరియు కారుణ్య జపమాల ద్వారా పొందుకున్న ఆశీర్వాదాలను ఇతరులతో కూడా పంచుకోవటానికి ఈ ప్రార్థన లింకును అందరికీ పంపిస్తూ ఉంటాను అని చెప్తున్నారు. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. దేవునికి కృతజ్ఞత సమర్పిస్తున్నారు. గడిచిన కాలం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నవీన్ విశ్వాసంతో బలపడాలని, వివాహ జీవితంలో జరుగుతున్న ఆలస్యం తొలగి త్వరగా వివాహం జరగాలని, రాధకి ఫైబ్రాయిడ్స్, హెపటైటిస్ బి, థైరాయిడ్ ఇంకా ఇతర అనారోగ్య సమస్యల నుండి విడుదల పొంది సాక్షులుగా మారాలని కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నారు. మెడతడ విజయభారతి, ఇమానువేల్ రాజు, ల్యాన్సీ కారుణ్య, మెడతడ తేజస్విని కుటుంబము యేసు హృదయమునకు సమర్పిస్తూ అందరికీ మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ కారుణ్య జపాన్ని సమర్పిస్తున్నారు. ప్రీతి షవీనా, నేను 1 సంవత్సరంగా ఉద్యోగం లేకుండా ఉన్నాను. నాకు తగిన స్థిరమైన ఉద్యోగాన్ని దేవుడు తన కృపతో అనుగ్రహించి సరైన అవకాశాల ద్వారాలు తెరవాలని, అలాగే మా కుటుంబ ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల నుండి బయటపడేలా దేవుడు తన సమృద్ధిని కృపను దయచేయమని నా భర్త చేస్తున్న ఈవెంట్స్ వ్యాపారాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి మంచి అవకాశాలు, నమ్మకమైన స్థిరమైన అభివృద్ధి దయచేయాలని, మా పిల్లలకి జ్ఞానం, మంచి ఆరోగ్యం, మంచి చదువుకొని మంచి మార్కులతో ఫలితాలు పొందుకోవాలని మరియు అంతనమ్మకు మంచి ఆరోగ్యం కోసం షీలా ఎదుర్కొంటున్న కోర్టు కేసు నుండి దేవుడు సంపూర్ణ విముక్తిని, విజయాన్ని దయచేయాలని సమర్పిస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, నా కుమారుడు జోయల్ యాంటనీ స్కూలుకు వెళ్తుండగా ఈ బిడ్డను ప్రభు ఆశీర్వదించాలని, దేవుని కాపుదల, సంరక్షణ మరియు స్కూలుకు వెళుతున్న ప్రతి చిన్నారి బిడ్డను ప్రభు దీవించాలని ఈ కారుణ్య జపాలను సమర్పిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఇలా రాస్తున్నారు, నా పేరు థామస్. మా జీవితంలో దివ్య కారుణ్య ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు జరిగాయి. ఫాదర్ సిరిల్ గారు జూన్ 15, 2026 రోజున ఒక వ్యక్తి చెవిలో చాలా ప్రాబ్లం ఉంది, ఇప్పుడు స్వస్థత కలుగుతుంది అన్నారు. అప్పటి నుంచి నాకు ఉన్న చెవి సమస్య రాలేదు. దేవునికి స్తోత్రం. అలాగే మా వ్యాపారం అభివృద్ధి కొరకు కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా సమర్పిస్తున్నారు. ఫాదర్ సిరిల్ గారిని వారి బృందమునకు మంచి ఆరోగ్యం మరియు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తెరిసా గర్భఫలము ఫలించాలని, దేవుని కృప కారుణ్యం మీ బిడ్డపై ఉండాలని దేవుని ఆశీర్వాదం కోసం కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. మకేనా అభిలాష్ మౌనికకు మంచి వీసా స్పాన్సర్షిప్ త్వరగా రావాలని, వీసా ప్రాసెస్ త్వరగా జరగాలని, ఈ వారంలో ఒక అద్భుతాన్ని దయచేయమని సాక్షిగా మారాలని కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, సంబడి రైట్స్ లైక్ దిస్, ప్రే ఫర్ మై సన్ మైకిల్ ప్రేసన్ సెల్సియా and Javin Anton future plan, and pray for Dimello Jerome to get PR visa in Australia. అలాగే ప్రభు నుండి పొందిన అన్ని మేలు వరాలు కొరకు యేసు పవిత్ర హృదయానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఫాదర్ సిరిల్ నా కుమారునికి ప్రవచించి ఆశీర్వదించినప్పుడు నా కుమారుడు వాత్సవ్ నిఖిల్ MBA చేయటానికి జర్మనీకి వెళ్ళాడు. అతను తెలివైన వాడు కావాలని, మంచి ఉద్యోగం పొందాలని, మా 2వ కుమారుడైన సమిత్ అల్ఫోన్స్కి జర్మనీకి పంపించాలని ప్రణాళికను చేస్తున్నాం. అతడు GRE మరియు IELను విజయవంతంగా పూర్తి చేయడానికి భగవంతుడు అతని ఆశీర్వాదాలను, అతని మార్గంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని, వారిద్దరూ ప్రభు భయపడి అన్ని సాతాను బంధకం నుండి విముక్తి మరియు మాకు ప్రభు మంచి ఇళ్ళు కావాలని
జేమ్స్, సుజాత, నిఖిల్, సమిత్, అల్ఫోన్స్ ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. గాదే వినోద్ రెడ్డి, మెల్విన్ మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మెల్విన్ మేరీకి మంచి ఆరోగ్యం దయచేయాలని, త్వరగా రికవరీ కావాలని అని, గాదే అక్షయకి కరుణను, బంగారు భవిష్యత్తు దయచేయాలని ఈ కారుణ్య జపాలను సమర్పిస్తున్నారు. దేవుడు చేసిన మరియు చేయబోతున్న సకల మేలులు కృతజ్ఞతగా ఇచ్చిన భర్త పిల్లలను బట్టి స్తోత్రంగా, మరియు జోసఫ్, కపిల్ మరియు వృద్ధులకు బంగారు భవిష్యత్తు దేవుని జీతంలో వివాహం జరగాలని, పృథ్వీలకు బంగారు భవిష్యత్తు దేవుని చిత్తంలో వివాహం జరగాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం, దైవ భయము, దైవ జ్ఞానము ఇచ్చి ఉద్యోగం బట్టి కృతజ్ఞతగా దేవుని చిత్తం కుటుంబంలో నెరవేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కటక మందోని రెడ్డి నక్షత్రం కుటుంబ సభ్యులు. ఆస్ట్రేలియా ప్రభు నూతన వరమును దయచేయాలని మరియు వీసా అప్రూవల్ అవ్వాలని, దేవుని సహాయం కోసం కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం ఈ కారుణ్య జపాన్ని సమర్పిస్తున్న వారు ఆస్ట్రేలియా శ్రవణ్ రెడ్డి. కల్వా ప్రసన్న, అభిషేక్ మరియు అనుష కుటుంబం శ్రేయస్సు. అభిషేక్ హైదరాబాద్కి ఉద్యోగం బదిలీ విజయవంతంగా జరిగినందుకు విజయవంతంగా జరిగినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి కుటుంబ జీవితంలో స్థిరపడేలా ఆర్థిక శ్రేయస్సు కనకాలని, అనుష కంటి నొప్పి పూర్తిగా నయం కావాలని, అలాగే కల్వా యశ్విక్ మరియన్కు మంచి ఆరోగ్యం, జ్ఞానం, సకల విధాల నుండి ఎదుగుదల ప్రసాదించాలని కారణ చెప్పాలను సమర్పిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, సాక్ష్యం. నా పేరు సిహెచ్ సౌజన్య దీప్తి. నాకు ఇప్పుడు 9th month ప్రెగ్నెన్సీ. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నా మెటర్నిటీ లీవ్స్ అప్రూవ్ అవ్వాలని మరియు శాలరీలో లీవ్ అవ్వాలని అని జూన్ నెలలో 3 గంటల ప్రాంతంలో స్పాన్సర్ చేశాను. ఈ నెల జూలై నెలలో కన్ఫర్మేషన్ వచ్చింది. లీవ్స్ విత్ శాలరీ అని కన్ఫర్మ్ చేశారు. ఫాదర్ సిరిల్ గారు చెప్పారు, మీరు అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా అద్భుతం చేస్తారని అన్నారు. ఆ వాక్యంతో ప్రార్థించి జూలైలో నాకు నార్మల్ డెలివరీ అయ్యేలాగున బిడ్డకు తల్లికి మంచి ఆరోగ్యం ఉండేటట్టు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గత 1 సంవత్సరముగా ఒక వ్యక్తిలో రాస్తున్నారు, నేను అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నాను. నాకు స్థిరమైన మరియు తగిన జాబ్ వచ్చినట్లుగా, అలాగే మా ఫైనాన్షియల్ డెబ్ట్స్ నుండి బయటపడినందుకు గాడ్స్ ప్రావిషన్ మరియు గ్రేస్ మాపై ఉండాలని, మరియు భర్త యొక్క ఈవెంట్స్ బిజినెస్ కోసం ప్రభు అభివృద్ధి పరచాలని, మరిన్ని ఆపర్చునిటీస్, నమ్మకమైన క్లయింట్స్ మరియు నిరంతర గ్రోత్లో ఆశీర్వదించాలని, మా పిల్లల ప్రార్థనలో, చదువులో జ్ఞానం, ఆరోగ్యం ప్రభు దయచేయాలని, అలాగే అంతనమ్మకు మంచి ఆరోగ్యం, విడుదల, షీల కోర్టు కేసులో ప్రభు సహాయం కోసం, అన్ని దేవుని చిత్త ప్రకారం అభివృద్ధి కోసం సమర్పిస్తున్నారు. డి విజయ్ కుమార్, స్వర్ణకుమారి. గత నెలలో ఒక వ్యక్తికి ప్రభు చేసిన మేలులకు, అన్ని ఆశీర్వాదములకి దేవుని కృతజ్ఞతలై మరియు ఫాదర్ సిర్లు గారికి వారి బృందానికి మంచి ఆరోగ్యం, బలం, జ్ఞానం మరియు సమృద్ధిగా ఆశీర్వదించాలని ప్రసాదించమని, క్రొత్త రెట్రీట్ సెంటర్ ప్రభు సమృద్ధిగా ఆశీర్వదించే అనేక మందికి ప్రేమను, కరుణను, రక్షణను అనుగ్రహించే పవిత్ర స్థలంగా మార్చమని, సునీల్ రాజ్కి మంచి ఆరోగ్యం, అభివృద్ధి, ఐశ్వర్యాన్ని ప్రసాదించమని, అలాగే జెసీలి నాకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని, మారిలిన్ అమ్మకు మంచి ఆరోగ్యం, వినీత్ రాజుకు మంచి ఆరోగ్యం, జాబ్ అనుగ్రహించమని, ఒక వ్యక్తికి మంచి ఆరోగ్యం, రక్షణను ప్రసాదించమని సమర్పిస్తున్నారు. సంబాన, రిషిత, రోష్మేరీ, కారుణ్య, సాగర్లకు మంచి చదువులు, మంచి ఆరోగ్యం, అలాగే తన భర్త జోసెఫ్ను ప్రభు దీవించాలని సమర్పిస్తున్నారు. సుమంత్ గతంలో మెదడుకు సంబంధించిన 2 మేజర్ ఆపరేషన్ చేయించుకున్నాడు. అతని మెదడులో ఒక సిస్ట్ ఉండేది. రీసెంట్గా చేసిన ఆపరేషన్ తర్వాత అతనికి 2 సార్లు మెదడు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చింది. మొదటి శస్త్రచికిత్స సమయంలో అతని మెదడులో ఒక ట్యూబ్ వచ్చి పెట్టారు. ఈరోజు సాయంత్రం ఆ ట్యూబ్ను తాత్కాలికంగా విడిచి ఉంచాలని డాక్టర్లు నిర్ణయించారు. తర్వాత అతనికి 48 గంటలు పరిశీలనలో ఉంచుతారు.
బహుశా సోమవారం లేదా మంగళవారం ఆ ట్యూబ్ను తీసేస్తారు. ఆ పరిశీలన ఫలితాన్ని బట్టి అవసరమైతే మరోవైపు కొత్త ట్యూబ్ను అమర్చాలని డాక్టర్లు నిర్ణయిస్తారు. ఫాదర్, గత 3 సంవత్సరాలుగా మా కుటుంబం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఇంకా సమస్యలను ఎదుర్కొనే స్థితిలో మేము లేము. అతను పూర్తిగా కోలుకోవాలని దేవుడు అతనికి సంపూర్ణ స్వస్థత కోసం సమర్పిస్తున్నారు. ఎంతోమంది ఆటిజం పిల్లలు ఉన్నారు. అందరూ స్వస్థత పొందుకోవాలని, ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. అంటని శ్రీనివాస్ రెడ్డి కుటుంబంలో ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అందరికీ మంచి ఆరోగ్యం, యశ్వంత్కి మంచి జాబ్ కోసం, నితీషా దినేష్లను వారు ఉద్యోగంలో దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం కోసం యేసు తొలుహృదయం పేరిట ఈ ప్రోగ్రాంని సమర్పిస్తున్నారు. అలాగే ఈరోజు తన జీవితంలో కొత్తగా బిషప్గా దేవుడు అభిషేకించినటువంటి దుగింపుడి విజయపాల్ రెడ్డి బిషప్ గారిని వరంగల్ మేత్రాశ్రమంకు కానుకగా ఇచ్చిన దేవుని ఆశీర్వదించమని, మేత్రాశ్రమను దీవించమని, మరి ముఖ్యంగా బిషప్ గారిని దేవుడు గొప్ప ఆశీర్వాదంతో నింపమని భక్తితో మనం ప్రార్థిస్తాం. ఈ ఉద్దేశములతో మన ఉద్దేశములు కూడా ప్రభువునికి అర్పిస్తూ, మరి ముఖ్యంగా ఆదివారం జరగబోతున్నటువంటి జాబ్ విషయంలో జరుగుతున్న ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని భక్తితో కరుణ జపమాలలో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఒట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రి ఎంత ప్రేమమయుడో దాన్ని తెలియచేసే రోజే మొదటి శుక్రవారం. యేసు తిరుహృదయం వైపు చూస్తూ ఆ గుండె మనకు నేర్పించిన ప్రార్థనను, మన గుండె నుండి దేవుని డాడీ అని పిలిచే ప్రార్థనను భక్తితో ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి, సిలువ క్రింద వ్యాకుల మాతగా నిలబడి నీవు ఏడ్చిన ఏడ్పులు నీకు తెలుసు. ఎంతోమంది ఈ ప్రోగ్రాం మీద మా మీద ఆధారపడి ఏడుస్తున్నారు. ప్రార్థించండి ఫాదర్, ప్రార్థించండి మీ బృందముతో అని మీ ఏడ్పులు వాళ్ళ ఏడ్పులు కలిపి పరలోక తండ్రికి అర్పిస్తున్నాం. ప్రార్థించమ్మా. దేవ వరప్రసాదం చేతారనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు జేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసంతో ప్రార్థిస్తాం. అద్భుతాల కోసం ఈ సంవత్సరం ప్రార్థిస్తున్న ప్రార్థన టర్నింగ్ పాయింట్ జరగాలని భక్తితో విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను.
శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. జూలై నెల యేసు తిరుహృదయానికి అంకితం చేయబడిన నెల. యేసు ప్రభు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను రక్త కోటలో మరుగుపరచుకొనుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత తోమా గారు పండుగ కొనియాడడం నాకు నీకు దేవుడిచ్చిన ధన్యత. ఆ రాష్ట్రంలోనే మనం ఉన్నాం. ఆయన రక్తం చిందిన రాష్ట్రం ఇది. థామస్ మౌంట్ అనే ప్రదేశంలో ఆయనను బల్లముతో పొడిచారు, చంపబడ్డాడు, రక్తం చిందబడింది. అందుకే ఈ రాష్ట్రంలో అనేక చోట్లలో అనేక మంది సేవకులను దేవుడు లేపుతున్నాడు. ఎన్నో సంఘాలలో కూడా సేవకులు అనేక మంది లేపబడుతున్నారు, మీరు గమనిస్తూ ఉన్నారు. అలాగే ముత్తంగి కేంద్రంలో కూడా ఆ రోజుల్లో స్టార్ట్ చేసినటువంటి ఫాదర్ క్రిస్తు గారు, నేను కూడా, మేము కూడా ఒక ప్రదేశంలో నుండి పుట్టి పెరిగాం. ఈ రాష్ట్రంలో ఇంకొక పునీతుడు పునీత జాన్ డి బ్రటో గారు శిరచ్ఛేదనం చేయబడి రక్తం చెందిన భూమి ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రం నుండి మన రాష్ట్రములన్నీ దీవించబడాలని యేసు రక్తం అనే పదమును ఈ నెలంతా వాడాలి, ప్రార్థించాలి. ఈ నెల యేసు రక్తానికి అంకితం చేయబడిన నెల. భక్తితో ప్రార్థిస్తాం. ఆ రోజు జాన్ డి బ్రటో గారు చెందిన రక్తం మొలచి విత్తనముగా మారి క్రిస్తురాజు ఫాదర్ గారి ద్వారా ఈరోజు ఆంధ్ర తెలంగాణలో చాలామంది బైబిల్ పట్టుకున్నారు. ఆయనతో పాటు సేవ చేసే భాగ్యం దేవుడు ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి తోమా గారు రక్తం చెందిన రాష్ట్రం నుండి ఈ ప్రోగ్రాంలో మీ మీద యేసు రక్తం చిలక్కరింపబడాలని ఆ రోజు పునీత తోమా గారు రక్తం చెందిన ఆ దినమును ఈరోజు స్మరిస్తూ, ఆ రక్తం యేసు రక్తం రెండు కలిస్తే మీకు ఎన్ని మేలులు జరుగుతాయో ఊహించుకోండి, ప్రార్థించండి. సిరాకు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం, మట్టి కుమ్మరి చేతిలో ఉన్నది, అతడు దానిని తన ఇష్టం వచ్చినట్లుగా మలచుకొనును. అట్లే నరులు ప్రభు చేతిలో ఉన్నారు, అతడు వారిని తన ఇష్టం వచ్చినట్లు చేయును. దేవా, నీ ఇష్టం ప్రభా, నీ ఇష్టానుసారం నన్ను మలచమని నా జీవితాన్ని దేవునికి ఇచ్చాను. తెలుగు నేర్పించాడు, పాడగలుగుతున్నాను. నాకు సంగీతం రాకపోయినా మలచాడలా నా వాయిస్ను. మీకు కూడా అలా ఒక టర్నింగ్ పాయింట్ జరగాలని, మలచి దేవుడు మార్చి మీ ఇంటిలో అద్భుతం జరగాలని ఇంకొక తోమా గారు మధ్యస్థ ప్రార్థన ద్వారా ఒక టర్నింగ్ పాయింట్ కోసం ఒక పాటను సెలెక్ట్ చేసి పాడుతున్నాం. తమిళంలో కూడా ఈ పాట ఉన్నది, తెలుగులో ఉన్నది. మీరు పాడినప్పుడల్లా మిమ్మల్ని దేవుడు దీవించునుగా. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయి ఇంటికి మూలరాయి అయ్యను. ఇది ప్రభు కార్యం, ఇది మన దృష్టికి విచిత్రముగా ఉన్నది. నిన్న కూడా ఇంకొక పాట పాడాం, ఇది ఆశ్చర్యము, మన కన్నులకు ఆశ్చర్యమని. Psalm 118 verse 22 to 23, the stone that is rejected will become the cornerstone. కీర్తన 118, 22, 23ను భక్తితో యేసు తిరుహృదయానికి అర్పించి మాకు ఒక టర్నింగ్ పాయింట్, మలచవా ప్రభువా, మా పరిస్థితిని మలచవా ప్రభు అని యేసు తిరుహృదయానికి అర్పించుకుంటామని నిన్న మాట ఇచ్చాను. మాట ప్రకారమే ప్రతి మొదటి శుక్రవారం, అది ముత్తంగిలైనా, జీవధార డివైన్ సెంటర్ అయినా, కరుణాపురమైన డివైన్ మర్సీ సెంటర్ అయినా 4 సెంటర్లో మిమ్మల్ని ప్రతి శుక్రవారం మొదటి శుక్రవారం నడిపించగలిగాం. ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని దేవుడు నడిపించాలని ఎన్నుకున్నాడు. రండి, యేసు గుండె వైపు చూడండి. మీ గుండెలో ఉన్నటువంటి ఆశలని నెరవేర్చే తిరుహృదయానికి తోమా గారితో కలిసి పాడే పాటగా మార్చుకొని పాడుదాం. ఒక టర్నింగ్ పాయింట్ కోసం మనం ఎంతో శ్రమిస్తున్నాం. ఉదయకాలం పురకృతి కార్యక్రమం, ఉదయకాల వాగ్దానం, మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన. ఎంత గొప్ప భాగ్యం! ఇల్లు కట్టువారు త్రోసివడిబడిన రాయి ఇంటికి మూలరాయిగా మలచినట్టు మీ టర్నింగ్ పాయింట్ కోసం ఈ పాటను ప్రవచనముగా పాడబోతున్నాను. నాతో కలిసి పాడండి. కుమ్మరి ఓ కుమ్మరి, జగత్తుత్పత్తిదారి,
జీగట్ట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రయని పారకేయకుమా, పొంగి పోరలే పాత్రగా నన్ను నింపుమా. పనికి రాని పాత్రని పారవేయకుమా, పొంగి పోరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. అలాగే మిమ్మలను మీ కుటుంబాన్ని మలచి ఒక టర్నింగ్ పాయింట్ మీకు జరగాలని మొదటి శుక్రవారం యేసు రక్తానికి అర్పిస్తూ పునీత తోమ గారు మధ్యస్థ ప్రార్థన మీకు బలముగా పనిచేయాలని ప్రార్థించుకోండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడప్పుడు నాకు ఇలా ప్రేరేపణ కలుగుతుంది. చాలాసార్లు చెప్తుంటాను, నీ వెల ఏమిటని నీవు తెలుసుకుంటే ఇక దేని నీవు పట్టించుకోవు. అంటే నీ వెల నిన్ను దేవుడు వెలనిచ్చి కొనుక్కున్నాడు. వెలలేని నీ రక్తముతో
వెలుగొందు పాత్రగా చేయము అని అందుకే దీనిలో మనం పాడబోతున్నాం. యూ షుడ్ నో వాట్ వాల్యూ గాడ్ హ్యాస్ గివెన్ యూ. హీ పెయిడ్ ఎ హెవీ ప్రైస్ ఫర్ యూ, బాట్ యూ విత్ ఎ ప్రైస్. లోకముచ్చే అవివేకులను దేవుడు ఎన్నుకొని అల్పముగా నీచముగా విలువలేనిదిగా ఎంచు దానిని ప్రభు ఎన్నుకొన్నాడు. నాలాంటి తెలుగు రానటువంటి వ్యక్తులను ఎన్నుకొని మీరు చూస్తున్నారు, కొన్ని వొకాబులరీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అలా దేవుడు నన్ను వాడుకుంటున్నాను. మీ పిల్లలకు చదువుతున్నారు కదా, వాళ్ళకు తప్పకుండా ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయటానికే 3 గంటల ప్రార్థన మీ అందరికీ ఒక గిఫ్ట్. ఎవ్రీ డే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ ఇన్ ద మార్నింగ్ విత్ ద నేచర్. ప్రకృతి కార్యక్రమంలో మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు తమిళంలో కూడా జరుగుతున్నాయి. తమిళం వచ్చిన వాళ్ళందరికీ మీ డ్యూటీ అది. ఆ యూట్యూబ్ని ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తమిళ్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు చూసేటట్టు మీరు చేయండి. ఎందుకంటే కాలములు బాగలేదు, కానీ ఈ కాలంలో విలువైన ఈ ఐశ్వర్యంలాగా 2 ప్రోగ్రాం తమిళం తెలుగులో ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది. వారికి చిన్న ప్రోగ్రామే 3 నిమిషాలు, మనకు 3 నిమిషాలు ఉదయం మధ్యాహ్నం ఇంతసేపు భక్తితో ప్రార్థనతో పాడటానికి 1 కొరింథీ 1:28 పాటగా పాడబోతున్నాం. 1 Corinthians 1:28 వి సింగ్ టుడే. టర్నింగ్ పాయింట్. మలచుతాడంట, కుమ్మరి చేతిలో మట్టిలాగా మలస్తాడంట. వీ విల్ బి టర్న్డ్ ఇన్ ద బ్యూటిఫుల్ వెసల్. సెయింట్ థామస్ వాస్ టర్న్డ్ లైక్ దాట్. పునీత తోమాను అలా దేవుడు మలచాడు. ఇప్పుడు మన టైం, దేవుడు మలచే టైం ఒక టర్నింగ్ పాయింట్ కోసం భక్తితో 2026లో ఒక టర్నింగ్ పాయింట్ కోసం రోజు పోరాడుతున్నాం. మాతో పాటు మీరు కలవండి. లింక్ను ప్రతి ఒక్కరికి పంపండి. మొదటి శుక్రవారం యేసు తిరుహృదయం ద్వారా ఒక టర్నింగ్ పాయింట్ మీకు జరుగునుగాక. భక్తితో పాడుదాం. మధ్యస్థ ప్రార్థన పునీత తోమా గారు చేస్తూ ఉన్నాడు. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి. ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. సరిచేసి వాడుమయ్యా. ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలిన పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. సరిచేసి వాడుమయ్యా. దేవా, యేసు రక్తమునకు అంకితం చేయబడిన నెలలో మొదటి శుక్రవారం యేసు తిరుహృదయం వైపు చూస్తూ ఎంతమంది ప్రార్థిస్తున్నారు, ఈ లింక్ను ఎంతమందికి పంపిస్తున్నారో వారందరికీ ఎక్స్ట్రా బోనస్ దీవెనలు నీవు దయచేసి దీవించమని, ఒక టర్నింగ్ పాయింట్ జరగాలని మీ తరఫున ప్రజల తరఫున భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక రాజు పునీత తోమ గారితో ఇలా చెప్పాడంట, ఇదిగో నేను ఇచ్చే ఆస్తి డబ్బుతో ఒక మంచి రాజ్య భవనం నాకు కట్టుము. ఎందుకంటే పునీత తోమ గారు బిల్డర్ అంట. సెయింట్ థామస్ ఈస్ ఎ బిల్డర్. సో వన్ కింగ్ టోల్డ్ హిమ్, విత్ దిస్ మనీ దట్ ఐ గివ్ యూ బిల్డ్ అ బ్యూటిఫుల్ ప్యాలెస్ ఫర్ మీ. మన తోమ గారు ఏం చేశారంటే తీసుకుపోయి ఆ డబ్బంతా పేదలకు పనిచేశాడు. కోపం వచ్చి ఈయన తీసుకెళ్ళి చెరసాలలో బంధించాడంట. ఎందుకంటే నిజమైన ఆస్తిని తెలుసుకున్నాడు, తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నాడు. అందుకే కావచ్చు ఫాదర్ క్రిస్తు గారు నా ద్వారా విలువైన ఐశ్వర్యం కనుగొంటిని అని ఆ పాటలు, అలాంటి పాటలు పాడటానికి, యేసు చాలును అలాంటి పాటలు పాడటానికి అనుమతించాడు. మాథ్యూ 16:26 మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? ఇఫ్ అ మ్యాన్ ఎర్న్స్ ఎవ్రీథింగ్ అండ్ లూజెస్ హిస్ సోల్, వాట్ ఈస్ ది యూస్? వాట్ హీ కెన్ గివ్ ఇన్ టర్న్ ఫర్ హిస్ సోల్? King told him to build a palace. Our saint distributed to the poor. He understood what's a treasure. భక్తితో ప్రభుని ప్రార్థిస్తూ, నీవే నా ఐశ్వర్యము ప్రభా, నన్ను అలా మలచుం. నీ వైపు చూసి, నీ గుండె వైపు చూస్తూ నా హృదయాన్ని నీ వైపు మలచటానికి నాకు మనసును దయచేయమని ఒక టర్నింగ్ పాయింట్ కోసం భక్తితో ఈ సంవత్సరం ప్రార్థించే మొదటి శుక్రవారం పునీత తోమా గారు మన మధ్యలో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. కళ్ళు మూసుకొని పాటను ప్రార్థనగా మార్చుకొని ప్రార్థనతో ప్రవచనముగా పాడుదాం. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబు నే దప్పితిన్, శరీర ఆశలు అందిరమనుచు మన శాంతి కోల్పోతిని. లోకాశలతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితిన్, శరీరచలనే స్థిరమనుచు మన శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరిగెత్తి నన్ను పట్టి తిని, ప్రాణంబు నాలు ఉన్నప్పుడే నీ పాదంబుల్ పట్టి తిని, నీ పాదంబుల్ పట్టి తిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరిగెత్తి నిన్ను పట్టి తిని, ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదములు పట్టి తిని, నీ పాదములు పట్టి తిని. ప్రాణం ఉన్నప్పుడే ఆయన పాదాలు పట్టుకోవాలి. అదే మనం పాడాం.
మనలో ప్రాణం ఉన్నంత వరకు ఈ పాట పాడుతానని, ఈ కరుణ జపాన్ని నడిపిస్తానని, DMI 24 గ్రూప్స్తో ప్రార్థన చేస్తానని మాట ఇచ్చాను. ఇది ప్రోగ్రాం కాదని మీకు తెలుసు. అందుకే 1911 రోజులు ఆగిపోకుండా సాగిపోతుంది. ఇది మన ప్రణాళిక కానే కాదు, దేవుని ప్లాన్. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. 1911 days it is going on. Just now in Telugu we sang, as long as I live, Lord, I hold on to your feet. మీరు కూడా మీ ప్రాణం ఉన్నంత వరకు ఆయన పాదాలు పట్టుకోవటానికి అవకాశమే. మొదటి శుక్రవారం యేసు సిలువ వైపు చూడండి, దివ్య మందసం వైపు చూడండి, మరియ తల్లి పక్కన నిలబడుతున్న దాన్ని చూడండి, ఇంకొక సైడు తోమా గారు ప్రార్థిస్తున్న దర్శనం చూడండి. ఎంత గొప్ప భాగ్యం ఈరోజు మొదటి శుక్రవారం పునీత తోమా గారు పండుగ. ఎంత గొప్ప దీవెనలు ప్రవహిస్తుందో. కళ్ళు మూసుకొని దర్శనం చూసి టర్నింగ్ పాయింట్ కోసం ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో యేసు రక్తమునకు అంకితం చేయబడిన నెలలో రక్తకోటలో మరుగుపరుచుకోవాలని, ఈ నెలకు సరిపోయే దీవెనలు కావాలని, కీడుల నుండి కాపాడాలని భక్తితో ప్రభుని ప్రార్థన చేద్దాం. ఈరోజు పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం. అలాగే ఆదివారం నాడు సాయం సమయమున ఎంప్లాయ్మెంట్ కోసం, జాబ్ కోసం వెతుకుతున్న వాళ్ళకు అంకితం చేసుకుంటూ సాయం సమయం 7 గంటలకు ప్రత్యేక ఆరాధన జరపబోతున్నాం. భక్తితో ఈ ఉద్దేశములన్నింటినీ ప్రభువును కర్పించండి, ప్రార్థించుకుందాం. ఆన్ సండే at 7 o'clock in the evening we will have special adoration for those who want a good job, seeking for a job, those who are having job, that God may retain that job or promote them, because so many are losing their job. అందరి కోసం ప్రార్థించుతున్నాం. దేవుడు కీడుల నుండి కాపాడమని భక్తితో ప్రార్థించుకుందాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు
హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును DMI 24/7 గ్రూపును అన్ని రిట్రీట్ సెంటర్స్ ని మరి ముఖ్యముగా ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ తమిళనాడులో కడుతున్న సెంటర్ ని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. పునీత తోమా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ థామస్ Pray for us. కొన్నిసార్లు మీ జీవితంలో ఎటు వెళ్ళాలో తోచక బాధపడిన సమయాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఉండవచ్చు, అయోమయమైన స్థితి. యేసుప్రభు ఒక మాట చెప్పినప్పుడు మాకేం తెలుసు అని తోమ అడిగినప్పుడు ఆయన మాత్రం ప్రశ్న అడగకపోతే ఇంత మంచి వాగ్దానం మనకు లభించేది కాదు. మనకు ఏదైనా చిన్న ప్రశ్నలు ఉంటే అందుకే అప్పుడప్పుడు ఇక్కడ అడుగుతుంటాను. మన బృందంలో కెమెరామెన్ నన్ను ప్రశ్న అడుగుతాడు, దానికి ఫలితాన్ని దేవుడు బయలుపాటు చేస్తుంటాడు. అలాంటి ఒక ప్రశ్న తోమ ప్రభుతో, మీరు మెల్లు స్థలము మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లా ఎరుగుదుము అనెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. యోహాను 14:5-6. In case Thomas did not ask his doubt, we would not have got this beautiful promise prophecy from God. Jesus said, when Thomas was confused and said, Lord, we don't know where you are going, we don't know where you are going, how will we know the way? Jesus said, I am the way, I am the truth, I am the life. Yes. మార్గం కోసం వెతుకుతున్నారా? ప్రతిరోజు విన్నపాలు అర్పించినప్పుడు కన్ఫ్యూషన్లో ఉన్నారా? ఏం చేయాలి, పిల్లలకు ఎట్లా సెటిల్మెంట్ కాబోతుంది, అప్పు సమస్య నుండి ఎలా బయటపడాలని కన్ఫ్యూషన్లో ఉన్నారా? ఇప్పుడు చెప్తున్నాడు ప్రభు, నేనే మార్గం. ద లార్డ్ ఈస్ టెల్లింగ్ యూ, ఐ యామ్ ద వే. రోజు చెప్పండి, నీవే నా మార్గం. ఎవ్రీ డే కీప్ సేయింగ్, యు ఆర్ ద వే. యువర్ టర్నింగ్ పాయింట్ ఈస్ అబౌట్ టు టేక్ ప్లేస్. మీ అద్భుతం నిశ్చయం. For your turning point, make this song as a prophecy song. ఆయనే మార్గమని పాడబోతున్నాం. దిక్కు తోచక ఉన్నారా? అందుకే ఇలా రాయాలని అనిపించింది, రాశాను. ఇది మీ పాట, మీ గుండెలో ఉన్న వేదన పాటగా మార్చుకొని నా చేతుల ద్వారా దేవుడు ఈ చరణం రాశాడు. భక్తితో పాడుదాం. దిక్కు తోచక మేము ఉన్నామయ్యా, మార్గము చూపుమయ్యా. మార్గము సత్యము నీవన్నావే, నిన్నే మేము నమ్మి ఉన్నాము. దిక్కు తోచక మేము ఉన్నామయ్యా, మార్గము చూపుమయ్యా. మార్గము సత్యము నీవన్నావే, నిన్ను మేము నమ్మి ఉన్నాము. దారికి దీపం నీ వాక్యము,
ముందుండి నడుపోమయ్యా, జీవన ఆధారం నీవేనయ్యా, ఆదుకొని నడుపుమయ్యా, ఆదుకొని నడుపుమయ్యా. దారికి దీపం నీ వాక్యము, ముందుండి నడుపుమయ్యా, జీవన ఆధారం నీవేనయ్యా, ఆదుకొని నడుపుమయ్యా, ఆదుకొని నడుపుమయ్యా. నా సాక్ష్యం మీ సాక్ష్యంగా మారాలని మధ్యలో ఒక సాక్ష్యం. అందరూ యూట్యూబ్ పెట్టుకున్నారు, ప్రోగ్రాం నడుస్తున్నాయి లాక్డౌన్లో. నేను ఒకరు మాత్రం గుడిలో ఏడ్చుతూ పొరలుతూ దేవుని దగ్గర మొరపెడుతున్నాను. అందరూ చెప్తున్నారు మరి సెంటర్కి ఒక యూట్యూబ్ లేదని. ఆ టైంలో దేవుణ్ణి అడిగాను, ప్రభా నేను ఏదైనా స్టార్ట్ చేస్తే అది నిరంతరం ఉండేటటువంటి ఒక ప్రోగ్రాం నాకు కావాలని అడిగాను. ఆ ప్రోగ్రామే ఇది. అప్పుడు ప్రభు ఇచ్చిన వరప్రసాదం దర్శనం ఒక లైన్, కరోనా సమయంలో కరుణ కొరకు. ఇప్పుడు కూడా చూడండి, కరోనా పోయింది కానీ ఆ క్యాప్షన్ అలాగే ఉంది. ఎందుకంటే ఇది నేను సెలెక్ట్ చేసిన ప్రోగ్రాం కాదు, ఇది దేవుడు నా ద్వారా నడిపించాలని ఎన్నుకోబడిన ప్రోగ్రాం. దిస్ ఈస్ మై టెస్టిమనీ. ఎంత ఏడ్చి ఉంటాను, అప్పుడు ఎట్లా దేవుడు ఈ ప్రోగ్రాం నా చేతులు పెట్టాడు. అందుకే ఇది ఆగిపోకుండా 1911 రోజులు సాగిపోతుంది. ఇట్ హాస్ నెవర్ స్టాప్డ్. హౌ క్యాన్ దిస్ ఈస్ పాసిబుల్? దిస్ ఈస్ అ మిస్టరీ. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దిక్కుతోచుకున్నారా? నాలాగా ఏడవండి, మీకు దేవుడు పర్మనెంట్గా టర్నింగ్ పాయింట్ ఒకటి ఇస్తాడు. అలాంటి గొప్ప ప్రోగ్రామ్ని నేను ఎలా ఆగిపోకుండా సాగిపోకుండా నడుస్తున్నాను, అలాగే దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీ టర్నింగ్ పాయింట్ నాకు జరిగినది మీకు జరగాలని నాలో ప్రాణం ఉన్నంత వరకు నడిపిస్తున్నాను. ప్రతిరోజు ప్రకృతి ప్రోగ్రామ్ అది చిన్నదే. నా కెమెరామెన్ ఆల్రెడీ పోయి నిలబడతాడు, కానీ నాకు ఏం పాయింట్ చెప్పాలి, ఎక్కడికి వెళ్ళి ఏ చెట్టు పట్టుకోవాలి, ప్రతిరోజు పోరాటం. ఇప్పుడు తమిళం కూడా స్టార్ట్ అయింది, కానీ నడుస్తుంది కదా, అలాగే నడిపిస్తాడు. మీకోసమే ఈ ప్రయత్నం. మీరు బాగుంటే నా జీవితం ధన్యం. మొదటి శుక్రవారం యేసు గుండె నా గుండె ద్వారా మీతో మాట్లాడుతుంది. భక్తితో ప్రార్థించండి. మీ టర్నింగ్ పాయింట్ కోసం ఇలా నిలబడి మీరు సాక్షించే దినముల కోసం నా వాంఛ. భక్తితో మీ టర్నింగ్ పాయింట్ కోసం ప్రభుని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు తిరుహృదయమునకు అర్పించుకునే గొప్ప భాగ్యం చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు దీన్ని నాకు నేర్పించారు. అలాంటి రోజు ఇది. మరి ఇక్కడ నుంచి ఈ ప్రోగ్రాం ద్వారా మీ గుండెలో ఉన్న ఆశ నెరవేర్చే టైం ఇది. ప్రతిరోజు 5వ గుర్తులో మీ హృదయ వాంఛ నెరవేర్చాలని విన్నపాలను అర్పిస్తున్నాం. ఈరోజు కూడా యేసు గుండె బల్లముతో పొడవబడి తెరవబడి ఉన్నది. మనం మూసేసాం పాపముతో. మన ప్రభు దాన్ని బల్లముతో పొడిచి తెరచి మనకు చూపిస్తున్నాడు. ఈ గడియలో ఆయన గుండె లోపలికి వెళ్ళి ఈ ఉద్దేశముల కోసం ప్రార్థన చేద్దాం. మొదటిగా ఆరోగ్యం, హెల్త్ కోసం. దేవా, అందరికి మంచి ఆయురారోగ్యం కలుగునుగా. అనారోగ్యంతో ఉన్న వారందరినీ తాకి స్వస్థపరచుము దేవా. ఐసీయూ వార్డులో ఉన్నవారు, హాస్పిటల్లో పోరాడుతున్న వారు, ఆ బాధ వాళ్ళకే తెలుసు ప్రభా. వెంటిలేటర్లో ఉన్నటువంటి వారు, ఇక బ్రతకరు అని పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఇప్పుడు టర్నింగ్ పాయింట్ లాగా ఈ ప్రోగ్రాం మారాలి. వారికి అద్భుత కార్యములు జరగాలి ప్రభా. సర్జరీ ప్రభా, అనేక మంది సర్జరీకి సిద్ధపడుతున్నారు. అక్కడ కూడా ఆశ్చర్యక్రియలు జరగాలి. ఎగ్జామ్ పరీక్ష కోసం సిద్ధపడుతున్న పిల్లలు కష్టపడుతున్నారు. చాలా డిస్టర్బెన్స్ అయిపోతున్నారు పిల్లలు. ఒకప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ లేదు. మంచిగా చదువుకోవాలి ప్రభా, మంచిగా పరీక్ష రాయాలి, ఉత్తీర్ణత పొందాలి ప్రభువా. పిల్లలు ఈ ప్రోగ్రాం చూస్తున్నారో లేదో తెలియదు, తల్లిదండ్రులు చూస్తుంటే వారు పుణ్యం వాళ్ళ పిల్లలకు వచ్చునుగాక. జాబ్, ఉద్యోగ విషయంలో, వేరే దేశంలో, ఇండియాలో జాబ్ విషయంలో పోరాడుతున్న వారికి ఈ ప్రోగ్రాం ద్వారా మరియు ఆదివారం 7 గంటలకు జరగబోతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం ద్వారా మంచి ఉద్యోగం లభించునుగాక. జాబ్లో ఉన్నవారు సడన్గా జాబ్ను కోల్పోతున్నారయ్యా, వారి కోసం కూడా అర్పిస్తూ ఉన్నాం. 7 గంటలు ప్రభువా, ఆదివారం 7 గంటలకు సాయంత్రం జరగబోతున్న ప్రోగ్రాం వాళ్ళ స్థిరత్వంను దయచేయం తండ్రి. వీసా, పిఆర్ విషయంలో పోరాడుతున్న వారికి యేసు గుండె నుండి దేశంలో ఉన్న నాయకులు మనసును మలచునుగాక. ఫైనాన్స్, ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్న వారు, అప్పు సమస్యల్లో ఉన్న వారికి దేవుని నామంలో సమృద్ధి కలుగునుగా. వారి ఇతరులకు ఇచ్చే విధంగా దేవుడు దీవించునుగా. యూత్, యవన అమ్మాయిల అబ్బాయిలు, పాపం ప్రపంచం వాళ్ళని ఎక్కడెక్కడో తిప్పుతుంది. అడిక్షన్స్, బంధకాలలో ఉన్నారు. మొబైల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, లేనిపోని విషయాలన్నీ సైతాను తీసుకొచ్చి వాళ్ళని దిక్కుతోచగా మారుస్తున్నాడు. వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయటానికి ఆ దుష్టుడు పడిపోయి మా పిల్లలందరూ ఎదగాలి ప్రభా. త్రాగబోతులందరూ మారిపోవాలి ప్రభా. కోర్టు కేసులు ఎదుర్కొన్న వాళ్ళకి యుద్ధం యెహోవాదే అని నీవే యుద్ధం చేసి జయం కలుగునుగాక. డైవర్స్ ప్రభువా, విడాకులకు సిద్ధమైన వారు, విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఎందుకు ఇలా చేశానని భార్య భర్తలు మనసు మార్చుకొని తిరిగి వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రులు కలిసి జీవించే రోజులు వచ్చునుగా. అక్రమ సంబంధాలకు గురి అయిన కుటుంబాలు యేసు నామములో విడిపింపబడునుగా. బిజినెస్ చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు, చిన్న బిజినెస్ అయినా పెద్దదైనా లాభకరమైన కార్యములు మాత్రమే జరుగునుగా. డిప్రెషన్, అనేక మంది ఓ ప్రభువా నిద్ర లేకుండా బాధపడుతున్నారు, టెన్షన్లో ఉన్నారు. అటువంటి ప్రజలకు విముక్తి కలుగునుగా. ఓ ప్రభువా, లివర్లో ప్రాబ్లం అని, కిడ్నీలో ప్రాబ్లం అని, అనేక రకమైన క్యాన్సర్ వ్యాధి అని, ఎన్నడూ ఊహించని క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇది మారాలి ప్రభా, స్వస్థత జరగాలి ప్రభా. ఓ ప్రభువా, ఇంటి విషయమై అనేక విన్నపాలు వస్తున్నాయి. ఆ విన్నపాలన్నీ ఆలకింపబడునుగా. పిల్లలకు బంగారు భవిష్యత్తు కలగాలని, ఏ కష్టమైన పర్వాలేదు నా పిల్లలు బాగుండాలని ఏడుస్తున్న తల్లిదండ్రులు ప్రార్థన విని పిల్లలు మంచిగా ప్రభా బంగారు భవిష్యత్తును పొందుకుందురుగా. చాలా మందికి పిల్లలే లేరని ఏడుస్తున్నారు ప్రభా. అందుకే వాళ్ళ కోసం ఒక ప్రోగ్రాం ఈ నెలలో కూడా జరపబోతున్నాం. ఆ దినం ఏ దినమో నీవు ఎన్నుకుంటున్నావో ఆ దినం ప్రభా గర్భములు తెరవబడునుగాక, వారికి గర్భఫలాలు లభించునుగాక. మ్యారేజ్ విషయంలో పోరాడుతున్న వారు, సంబంధాలు కుదరని ఏడుస్తున్న వారు, వాళ్ళకు మంచి సంబంధాలు కుదురునుగా. శుభకార్యములు, శుభ సమాచారం వినబడునుగా. ప్రభువా, అనేక మందిని సైతాను పీడిస్తున్నాడు ప్రభా. నెమ్మది లేదు,
బంధకాలు, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, జ్యోతిష్ఠులు ప్రభా, మాంత్రికులు ఇచ్చిన తాళుతో కట్టబడిన కుటుంబాలు కట్లు విప్పబడిన ఆమేన్. ప్రభువా, అనేక మందికి అవయవాల్లో సమస్యలు తీసుకొచ్చి సైతాన్ పెట్టి ఉన్నాడు. అవయాలు మళ్ళీ ఫంక్షన్ అయిపోవునుగా. ఆమేన్. కన్నులలో, చెవులలో ఎక్కడెక్కడ అనారోగ్యం ఉందో అది ఇప్పుడు యేసు రక్తం ఆ స్థలంలో ప్రవహించునుగా. ఆమేన్. ట్యూమర్, లమ్స్ మాయమైపోవునుగా. ఆమేన్. బయాప్సీ రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినగా. ఆమేన్. యేసు క్రీస్తు నామములో మెడికల్ రిపోర్ట్లో ఎవరైతే మెడికల్ రిపోర్ట్ మంచిగా రాసిస్తున్నారో వాళ్ళు అనుకున్న దానికంటే మంచి రిపోర్ట్ వచ్చినగా. ఆమేన్. సోరియాసిస్, ప్రభా, మందులేని రోగాలు నయమైపోనుగాక. ఆమేన్. షక్కత రబ హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసు రక్తానికి అంకితం చేయబడిన ఈ జూలై నెలలో ఇప్పుడు యేసు హృదయం నుండి బల్లముతో పొడవబడిన ఆ జీవ రక్తం, స్వస్థపరచే రక్తం, జీవ జలము ప్రవహించునుగాక. అర్పించండి, మీ కుటుంబాలను అర్పించండి. అందరి దగ్గరికి రండి. దగ్గరికి వచ్చి యేసు గుండెను తాకండి. ఆనాడు తోమా యేసు గాయములో వ్రేళ్ళు పెట్టాడంట, అనుభవించాడు, స్పర్శను పొందాడు. ఆ స్పర్శను తీసుకొచ్చి ఇండియా దేశం మొత్తం కదిలించాడు. ఆ కదలిక, ఆ టర్నింగ్ పాయింట్ ఇప్పుడు మీకు జరుగునుగా. యేసు రక్తం, కల్వారి రక్తం దుష్ట శక్తులను బంధించునుగాక. ప్రతి ఇంటి మీద యేసు రక్తం చిలకరింపబడునుగా. మీరు ఏ వస్తువును పట్టుకొని ప్రార్థిస్తున్నారో అది నీలైనా తీర్థమైన, ఒకళ్ళు మీరు మర్చిపోయి ఉంటే తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నప్పుడు యూట్యూబ్లో చూసిన వాళ్ళు కూడా అదే ఎఫెక్ట్ లో దేవుడు దీవించునుగాక. ఇంటినికి రక్షణ వచ్చునుగాక. ఈ మొదటి శుక్రవారం యేసు గుండె దగ్గరికి వచ్చిన ప్రతి గుండెలో ఉన్న వేదన తొలగిపోనుగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అనేక మందికి శరీరంలో గడ్డలన్నీ ఈరోజు కరిగిపోయినట్టు ప్రభు చూపిస్తున్నాడు. స్తోత్రమయ్యా. ఆస్మా వ్యాధితో బాధపడుతున్న ముగ్గురికి దేవుడు విడుదలను దయచేస్తున్నాడు. కిడ్నీలో ఉన్న రాళ్ళు ఉన్నట్టుగా కరిగిపోతున్నాయి. స్తోత్రమయ్యా. మూత్రపిండంలో అవును ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల, స్తోత్రం ప్రభా. ఇన్ఫెక్షన్స్ నుండి విడుదల, స్తోత్రమయ్యా. మూర్ఛ వ్యాధి నుండి విడుదల, థ్యాంక్ యూ లార్డ్. షక్కతరబా, దురద, అలర్జీ, టాబ్లెట్ పడని వాళ్ళు దేవుడు మార్పు, టర్నింగ్ పాయింట్ జరుగుతున్నాయి. దేవా నీకు స్తోత్రం. డబ్బు ఇచ్చి మోసం పోయిన అనేక మందికి ఆ డబ్బు ఎవరు మోసం చేశారో వాళ్ళు మనసును మార్చి తిరిగి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. దేవా చివరి గుర్తులో ఉన్నాం. దయగల తండ్రి, అనేక మంది గాయాలతో ఉన్నారు ప్రభా. గుండెలో బాధ, ఆంతరిక వేదన, ఇవన్నీ ఒకప్పుడు ముత్తంగిలో నాకు ఇవ్వబడిన బాధ్యత. ఇప్పుడు ఈ ప్రోగ్రాంని ఒక ఒడకంలాగా మార్చుకొని ఆంతరిక స్వస్థత జరుపుతున్నాం, ప్రార్థన జరుపుతున్నాం, విడుదల ప్రార్థన జరుపుతున్నాం, బంధకాలు తెగగొడుతున్నాం. తండ్రి, ఈ ఒక్క ప్రోగ్రాం ద్వారా ఎంతో మందికి మనసులో నెమ్మది కలుగునుగాక, విడుదల కలుగునుగాక, గాయాలు మాన్పబడునుగాక, ఆంతరిక స్వస్థత జరుగునుగాక. ప్రతిసారి ఆ రాత్రి నాకు గుర్తుంది ప్రభా, లైట్ ఆఫ్ చేసి ప్రజలు నడిపించినప్పుడు ఎంతమంది వెక్కి వెక్కి ఏడ్చేవాళ్ళు. ఆ టైంలోనే దయ్యాలు పారిపోయేది. ప్రభువా, ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా ప్రతి బిడ్డకు విడుదల కలుగునుగా, మానసిక బాధ నుండి విడుదల కలుగునుగా. ఈ ప్రోగ్రాం కూడా ఒక టర్నింగ్ పాయింట్గా మారిపోనుగా. యోహాను 20:27-28లో అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేళ్ళు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివి ఉండుము అనెను. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలికెను. John 20:27-28. Then Jesus said, put your hand into those wounds of mine. When Thomas put his finger inside his wounds, he realized it is Jesus, and he said, my Lord and my God. ఈరోజు అదే స్పర్శను అనుభవించండి. కళ్ళు మూసుకోండి. దేవుడు తన గాయాలను నీకు చూపిస్తున్నాడు. ఒక్కసారి నీ వేలు కూడా పెట్టండి. ఒక్కసారి ఆ గాయమును అనుభవించండి. బిడ్డ, నీవు గాయపడటానికి ముందు నేను గాయపడ్డాను. సిరిల్ ఫాదర్ చేతిలో నేను ఆయనకు ఒక బాధ్యతనిచ్చాను.
ఇది అంత ఈజీ కాదు. కాళ్ళకు నొప్పి వస్తుంది, నడుము నొప్పి వస్తుంది. ఆయన అనారోగ్య పరిస్థితిలో ఆసుపత్రికి వెళ్ళాడు, ఆపరేషన్ జరిగినాయి. అయినా 1911 రోజులు కంప్లీట్ చేయగలిగాడంటే నీవు కూడా కంప్లీట్ చేస్తావు. నీ పిల్లల విషయంలో ఏదైతే పూర్తి కావాలో అది జరుగుతున్నది అని నా ద్వారా మీకు ప్రవచనం చెప్పటానికి ఒక ప్రవక్తగా దేవుడు లేపాడే. దేవా, ఈ కార్యక్రమం నా చేతులు పెట్టావు, ఇన్ని రోజులు కొనసాగిస్తున్నావు తండ్రి. ఈ ప్రోగ్రాం ఇంకా చాలా మందికి తెలియదు ప్రభా. ఈ బిడ్డలు ప్రయత్నం చేస్తేనే ఇప్పుడు 10,000 మంది చూస్తున్నారు. ఇది సరిపోదు, ఒక లక్షలాది మందికి ఈ విషయం తెలియదు. అందరూ ఈ బాధ్యత స్వీకరించుకొని ఈ యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందిస్తే ఎంతమంది బాగుపడతారయ్యా. ఆ మంచి మనసుని బిడ్డలకు దయచేయండి. వీరు తాకితే చాలదు, అందరు తాకాలి ప్రభా. తోమా తాకాడు, తాకిన దాన్ని వచ్చి చెప్పాడు, ఇండియా మొత్తం మారిపోయింది. ఈరోజు ప్రభా భారతదేశం నుండి వేరే దేశంలో చూస్తున్న వాళ్ళు ఈ ప్రోగ్రాంని ప్రతి ఒక్కరికి ప్రకటిందురుగా. తమిళం వచ్చిన వాళ్ళకు, ఓ ప్రభా, తమిళంలో ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తమిళ్ అని ప్రోగ్రాం స్టార్ట్ అయింది తండ్రి. ఆ 3 నిమిషాలు ప్రభా, ఆ 3 వ్యక్తులు పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవునికి అంకితం చేసుకుంటూ రిలీజ్ చేసినటువంటి ఆ యూట్యూబ్ ఇంకా చాలా మందికి తెలియదు ప్రభా. తమిళ ఫ్రెండ్స్ అందరికీ ప్రజలు దాన్ని అందించి తెలుగులో తమిళంలో సైతాన్లు పూర్తిగా నలిగిపోవాలి. గొప్ప కార్యములు జరగాలి, టర్నింగ్ పాయింట్ జరగాలి. నీ చిత్తమైతే అప్పుడప్పుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ద్వారా ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ నూతనంగా విడుదల చేస్తూ ప్రతి బిడ్డకు విడుదల సాంగ్యములు జరుగునుగా. ఈ విషయాన్ని అందరూ గ్రహించి ఇది ఎడతెగక సాగిపోయినట్టు, ఆగిపోకుండా సాగిపోయినట్టు నా ప్రాణం ఇస్తే, అలాగే ఇక్కడ ఉన్న బిడ్డలకు ప్రాణం ఇచ్చి పాడుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు, దాన్ని టెలికాస్ట్ చేయటానికి, ఎడిట్ చేయటానికి, మ్యూజిక్ వాయించడానికి ప్రభా నాకు నా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రం. అనేక మంది ప్రయత్నం ఇది ప్రభానికి స్తోత్రం. నేను తాకిన దానిని ఈ బిడ్డలు తాకాలని ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశామని ప్రభా, ఎప్పుడు మేము స్టార్ట్ చేశామో దానిపైన ఉన్న ఇంటెన్షన్ అదే. నేను తాకిన దాన్ని మీరు తాకాలని, నేను చూసిన దానిని మీరు చూడాలని. ఇన్స్టాగ్రామ్లో కూడా దానికోసమే స్టార్ట్ చేశామని రాశాం ప్రభా. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి ప్రభా. నాకన్నా ఎక్కువగా శ్రమిస్తున్న బిడ్డలు ఫోన్ తీసుకొని ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తున్నారు, ప్రేమతో చెప్తున్నారు. మేము ఉన్నాం, ప్రార్థిస్తున్నామని చెప్పిన ఈ బిడ్డలు వాళ్ళ కుటుంబాలను ఆశీర్వించు, కెమెరా మ్యాన్ను ఆశీర్వించు, మ్యూజిక్ వాయిస్తున్న బిడ్డలను ఆశీర్వదించు ప్రభా. మ్యూజిషియన్ లేనటువంటి సమయంలో ఇంకా కొంతమంది బిడ్డలు ఇక్కడికి వచ్చి సహాయం చేస్తున్న వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించు ప్రభా. అటు కడుతున్న సెంటర్ ఇంకా రెడీ కాలేదు కావున, మేము ఉండటానికి ఆ స్థలం ఇంకా రెడీలకు కాలేదు కావున, ఇక్కడ ఉన్న ఎస్విడి ఫాదర్స్, నన్ను మాత్రం కాదు, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు మంచిగా భోజనం ఇచ్చి, ఉండటానికి స్థలం ఇచ్చి బాగా చూసుకుంటున్న ఎస్విడి ఫాదర్స్కి, వాళ్ళు ఈ ప్రోగ్రాం ఒకళ్ళు చూడకపోవచ్చు, అందరినీ దీవించం ప్రభా. ఈ స్థలం అంతా దీవించబడినగా. ఇది కూడా ఒక రిట్రీట్ సెంటర్ కావున వాళ్ళకు కూడా ఆశ ఉంది, అప్పుడప్పుడు ఇక్కడ కూడా ఉడకాలు జరగాలని. నీ చిత్తమైతే అటు ఎర్ఎస్ రిట్రీట్ సెంటర్లో, ఇటు రిట్రీట్ మేము కంటిన్యూ చేసినట్టు భారతదేశంలో తమిళనాడులో ఉదయిస్తున్న 20 అరస్సు రిట్రీట్ సెంటర్, అంటే దేవుని రాజ్య రిట్రీట్ సెంటర్. నీ రాజ్యం వచ్చునుగా, దుష్ట శక్తులు బంధింపబడి. యేసయ్యా, ఇన్ని రోజులు మమ్మల్ని నడిపించావు, రాబోయే దినంలో కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామములో అంకితమై సమర్పించుకుంటూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పే దినంలో వచ్చనుగా, ప్రతి కన్నీళ్లు తుడవబడునుగా, ప్రతి దుష్ట శక్తి నుండి ప్రజల కట్లు విప్పబడునుగా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. భక్తితో పాడి మరొకసారి మీ అందరికీ పునీత తోమా గారు అపోస్తలుల యొక్క పండుగ స్తోత్రములు. I wish all of you very happy feast day of St. Thomas the Apostle. God bless you. గాయాలతో మేము ఉన్నామయ్యా, మా గాయాలను మాన్పుమయ్యా. నీ
గాయాలు తాకిన తోమావలే నిన్ను తాకే వరమీయుమా. గాయాలతో నీవు ఉన్నావయ్యా, మా గాయాల మార్పుమయ్యా. మా గాయాలు తాకిన తోమావలే నిన్ను తాకే వరమీయుమా. నా ప్రభువా నా ఏలిన వారా అని విశ్వాసం ప్రకటించాలయ్యా. తోమావలే నీ సువార్తను నేను కూడా చాటాలయ్యా. మేము కూడా చాటాలయ్యా. నా ప్రభువా నా ఏలిన వారా అని విశ్వాసం ప్రకటించాలయ్యా. తోమావలే నీ సువార్తను నేను కూడా చాటాలయ్యా. నేను కూడా చాటాలయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్పత్తిదారి జీగట్టమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. మా టర్నింగ్ పాయింట్ మేము చూడాలయ్యా. ఒక టర్నింగ్ పాయింట్ జరగాలయ్యా. నెక్స్ట్ లెవెల్కి మేము చేరాలయ్యా. అందరూ సాక్ష్యము పలుకాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసుని పవిత్ర హృదయమా ఈ మొదటి శుక్రవారం మా హృదిని కుటుంబాలను సమస్త మానవాలను నీ హృదికి అర్పిస్తున్నా. భక్తితో మౌనముగా ఏమి అర్పించాలో దాన్ని అర్పించండి. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇలా ప్రార్థించామని అర్పించామని ఈ లింకు ప్రతి ఒక్కరికి పంపండి. ప్రతి ఒక్కరు రక్షింపబడే దినముల కోసం ప్రార్థించండి. తెలుగులో తమిళంలో 2 భాషలో ప్రారంభమైన ఈ ప్రయత్నం ప్రజలకు ఇరయరస రెట్రీట్ సెంటర్ ద్వారా దైవరాజ్యం వచ్చును కాక. ఆమేన్. ఆ మౌన ప్రార్థనలో మీ ప్రార్థనలని సామ్రాణి పొగడే ప్రభు సన్నిధికి వెళుతుంది. స్తోత్రమయ్యా, స్తోత్రం ప్రభువా. ఈ ప్రార్థనను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగించడానికి ముందు అందరి దగ్గరికి వచ్చేసేయండి. ఎందుకంటే మీరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు, ఇప్పుడు దూరంలో ఉన్నాను కానీ దగ్గరికి దేవుని దగ్గరికి రోజు పిలుస్తున్నాను. ఇంతకుముందు నా దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రతిరోజు దేవుని దగ్గరికి మిమ్మల్ని తీసుకొస్తున్నాను. భక్తితో దగ్గరికి వచ్చి విన్నపాలను పట్టుకోండి. తీర్థం ఉంటే దాన్ని పట్టుకోండి. తర్వాత ఏదైనా వస్తువులు ఉంటే పట్టుకోండి. విన్నపాలు ఉంటే పట్టుకోండి. భక్తితో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంత ఓపికతో ఈరోజు ప్రార్థిస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తోమా చూసిన అద్భుతాలు చూడాలని వేచి ఉన్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు మందస్సమును స్థాపించి దగ్గరికి వస్తున్న ప్రజలు ఆశను నెరవేర్చమని ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం మేటూరు అనే ప్రదేశంలో గంటన్నర సేపు వాక్య పరిచర్య
స్వస్థత ప్రార్థన చేస్తుండగా ఇక్కడికి వచ్చే ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం నాడు సాయంత్రం 7 గంటలకు జరగబోతున్న ఉద్యోగం పొందాలని ఆశ కోసం వేచిన ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగులోను తమిళనాడును ప్రారంభించిన యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రజలందరి ఉద్దేశంలో మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉదయం ప్రకృతి కార్యక్రమం నుండి సాయంత్రం వరకు జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా యేసు రక్తమునకు అంకితం చేసిన ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిశ్చితమైతే ఈ నెలలో సంతాన భాగ్యం లేని వాళ్లకు జరగబోతున్న ఆరాధనలో పాల్గొనబోతున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు మా కోసం ప్రార్థన DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. 1911 1911 రోజులు మీరు కాల్కులేట్ చేస్తే అన్ని నంబర్స్ కాల్కులేట్ చేస్తే 12 నంబర్ వస్తుంది. 12 మంది అపోస్తుల్లో ఒకరు పండుగని ఈరోజు జరిపాం. ఈ 12 మంది అపోస్తుల మధ్యస్థ ప్రార్థన జరుగుతున్న సమయం దగ్గరికి వచ్చి దివ్య మందస్సం నుండి దేవుని యొక్క దీవెనలు అపారముగా పొందుకోవటానికి దర్శనం చూడండి, ప్రవచనం చూడండి, ప్రార్థించండి. సాక్ష్యం చెప్పే టర్నింగ్ పాయింట్ కోసం ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. తిరుహృదయమా నీ తిరుగాయాలలో మము దాచుకోవయ్యా. నీ గుండె నుండి వెలువడే ఆ జీవ నదిలో మాకు అద్భుతము చేయమయ్యా అని 1911 రోజులుగా ప్రార్థిస్తున్న భక్తులందరినీ, ఈ లింక్ను పంపిస్తున్న ప్రతి ఒక్కరిని, యూట్యూబ్లో చూడబోతున్న వారిని పితా పుత్రే పవిత్రాత్మదేవుడే తమిళంలో తెలుగులో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్స్ని ఆశీర్వదించి సాక్ష్యం చెప్పేటట్టు దీవించనుగాక. As it is a special day, we have taken long time, first Friday. May the Lord bless you, grant you all the favor through Tamil and Telugu program. In the name of the Father, and of the Son, and the Holy Spirit, and make your testimony now and forever. కుమ్మరి ఓ కుమ్మరి మమ్మ కూడా మలచి మేము ఎదురు చూస్తున్న కార్యములు చేసే కుమ్మరి. God bless you.